సరే మీరు ఎవరన్నది అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణానది జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే నుంచి మనకు రాని పరిస్థితి ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, through you I wish to clarify to all the members and to the entire Telangana public and Telangana farmers మేము అపీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి. తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినారు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినారు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణా నదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు. Now the discussion on government resolution. హరీష్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష, మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష. కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అయితే అట్లీస్ట్ మేము తీసుకున్నాము, పరిశీలించినాము. గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము. మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ సార్, ఎనీ హౌ సార్, మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం.